డాక్టర్ నవీన్ కుమార్ గారు, ఒక అన్ని రకాల అడిక్షన్స్ ఇప్పుడు చూసాం. మన ఆల్కహాల్, సిగరెట్, ఇంకోటో, కొంతమందికి రిలేషన్షిప్ అడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా అందరినీ పట్టి పీడిస్తూ అక్రాస్ కాంటినెంట్స్ అండ్ అక్రాస్ ఏజెస్, ఇదిగో ఈ అడిక్షన్, సెల్ ఫోన్ అడిక్షన్, మొబైల్. సో దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఇది ఎంత బ్యాడ్ అడిక్షన్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ దీనివల్ల వచ్చే పరిణామాలు ఎలా చూస్తున్నారు మీరు ఇన్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్? ఇది మనము ఈ 15 years స్పాన్లో చూసిన పెను మార్పు, చేంజ్ ఏదన్నా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ వచ్చేయడం. అవును, ఇది మన ఫ్యామిలీస్లో మన బెడ్రూమ్ దాకా వచ్చేసింది. బెడ్ పక్కనే, మన హెడ్ పక్కనే పెట్టుకోవాలంతగా వచ్చేసాయి. సో వీటిని మనము చెప్పినట్టు కొందరు దాన్ని మేనేజ్ చేయడం తడబడుతుండొచ్చు. ఇక్కడ అప్పుడు పర్యవసానాలు వస్తున్నాయి, ఎస్పెషల్లీ పిల్లలు, వల్నరబుల్ ఏజ్ అంటాం దీన్ని. ఆ టైంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఒకటే కాకుండా రియల్ వరల్డ్ ఇచ్చే ఒక ఫన్ యాక్టివిటీ, అంటే గేమింగ్స్ కానీ, ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ వాట్సాప్లో లేకుంటే ఫేస్బుక్లో ఉండే ఫాలోవర్స్తో కంపేర్ చేస్తున్నారా? వేరే వాళ్ళు చెప్పే నీ ఐడియా, నీ యొక్క ఫ్రెండ్షిప్ నేచర్ని అడ్మైర్ చేయడానికి ఇది ప్రిఫరెన్స్ కాక, సెల్ ఫోన్లో వచ్చే డిస్లైక్స్ తోటి నువ్వు వ్యాలిడేట్ చేసుకుంటున్నామా? ఇవి ఎప్పుడైతే చేసాం పారా వరల్డ్ క్రియేట్ చేసుకుంటున్నట్టే మెల్లగా. దీనికి ప్రయారిటీ మెల్లమెల్లగా రియల్ లైఫ్ యాక్టివిటీస్తో కాంపిటేటివ్గా వెళ్ళిపోయింది, ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది అన్నప్పుడు మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నాం. అంటే మోర్ దాన్ 2 hours ప్రయార్ కన్నా ఎక్కువగా మనం సెల్ ఫోన్ చూస్తున్నాం పర్ డేలో అంటే ఇదేదో కొద్దిగా మన ట్రెండ్, మన లైఫ్లో సిగ్నిఫికెన్స్. అంటే నాన్ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నాం సెల్ ఫోన్లో 2 hours కన్నా ఎక్కువగా అన్నప్పుడు ఇది ఒక పారామీటర్ అండి. ఇది ఎక్సెసివ్ యూజ్ అయిపోతుంది అని చెప్పేసి.